క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక ఉత్తమ చిత్రంగా బలగం వేణు ఎల్దంకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తీసిన దసరా సినిమాకు 6 అవార్డులు. చిత్ర బృందానికి సీఎం రేవంత్ అభినందనలు. 69వ శోభా ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో బెస్ట్ మూవీగా నిలిచిన సినిమాలు అంటే గుర్తొస్తుంది. నార్మల్ గా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఇక అన్నిట్లా మనం డెవలప్మెంట్ అవుతాం రాబాయ్. చిత్రసీమ కూడా రెండుగా విడిపోతుంది. తెలంగాణ హీరోలు వస్తారు, తెలంగాణ డైరెక్టర్లు వస్తారు, తెలంగాణ కామెడియన్స్, మొత్తం మన వ్యవస్థలో ఉంటది అనుకున్నాం. కానీ మొత్తం ఇప్పటికీ ఆంధ్రుల చేతుల్నే ఉంది. ఏమీ మాత్రం ఒరగలేదు. తెలంగాణ వాళ్ళను తొక్కివేయడమే జరుగుతూ ఉన్నది. అక్కడో ఇక్కడో వస్తున్నారు తప్ప ఓవరాల్ గా బలగం సినిమా అంటే ఏంటిదంటే ఒక మనిషి చచ్చిపోతే ఆ సాగు కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి, తర్వాత అప్పటికి పంచాయతీ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, అక్కడ బావ బామర్దులు కానీ, తర్వాత అక్క తమ్ముళ్ళు, అన్న కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉంటుంది, తర్వాత ఎట్లా వాళ్ళు సయోధ్య చేసుకుంటారు, తర్వాత చిన్నగా మూలుగొక్క కాడ పంచాయతీ ఎట్లా వస్తుంది, అంతేనా? మూలుగొక్క కాడ పంచాయతీ ఎంత పెద్ద పంచాయతీకి దారి తీసింది. ఇక ఇద్దరి మధ్యలో రెండు కుటుంబాల మధ్య ఒక యుద్ధ వాతావరణం ఎట్లా నెలకొని ఉంటుంది, తర్వాత దానికి ఎట్లా మనం పరిష్కారం చూపించుకోవాలి. తర్వాత తెలంగాణ కాకి ముట్టకపోతే ఆ పెద్దలు వచ్చి ముట్టలేదని చెప్పేసి వాళ్ళ ఆత్మ శాంతించలేదని చెప్పేసి అనుకోవడం ఎట్లా, తర్వాత తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే విధంగా ఇక్కడ బలగం సినిమా ఉందని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాం. అయితే అందులో భాగంగా అంటే తెలంగాణ సంస్కృతి అంటే తెలంగాణ సాంప్రదాయం, తర్వాత ఒకరిని చనిపోతే ఎట్లా ఉంటుంది, తర్వాత అంటే ఊర్లో వాతావరణం ఎట్లా ఉంటుంది, తర్వాత అప్లోడ్ ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా అన్ని రకాలుగా ఇట్లా ఒక క్రమ పద్ధతి ప్రకారం అంటే నిజంగా ఒక సావును చూసినట్టు అనిపిస్తుంది నాకు. అంటే నాకు వ్యక్తిగత అభిప్రాయం, బలగం సినిమాను చూస్తే ఒక సావును చూసినట్టు అనిపిస్తుంది. సావు కాడ జరిగేటువంటి తంత ఎట్లా ఉంటుందో అదంతా కూడా బలగం సినిమాలో కనిపిస్తుంది. ఈ తర్వాత దసరా సినిమాకి సంబంధించి కాకి ముట్టకపోతే అట్లనే ఇంకేమైనా తక్కువ చేయవచ్చు, ఇంకేమైనా తక్కువ చేసి నువ్వేం అనుకోకు అని చెప్పేసి ఇవన్నీ కాకిని అక్కడ పెద్దలు వచ్చి ముట్టినట్టుగా ఇట్లా చెప్తా ఉంటారు. ఇప్పుడు కాకులు కూడా కనిపిస్తారు ఊర్లలో, అదో పరిచయం ఉన్నది. సిటీలనే ఉంటున్నాయి శ్మశాన వాటికలలో కొంతమంది పెంచుతున్నారట చెట్ల పైన బాగుంటుంది, ఊర్లలో కనిపిస్తారు వాస్తవంగా. అయితే ఇవంతా కూడా జరుగుతూ ఉంది. అయితే బలగం సినిమాకి సంబంధించి వేణు ఎల్దండికి అవార్డు వచ్చింది. తర్వాత నిజంగా కూడా ఒక అంటే జరుగుతున్నటువంటి పరిస్థితులను తర్వాత ఉన్నట్టుగా సినిమా తీస్తే ఎట్లుంటుంది అనే దానికి నిదర్శనం బలగం సినిమా. అయితే ఇట్లా ఇందులో బంధుత్వాలు, తర్వాత ఈ కథా కార్యక్రమం అంతా కూడా ఎట్లుంటుంది అనేది తెలంగాణ సంస్కృతికి అడ్డం పట్టే విధంగా ఉంటుంది కాబట్టి దానికి అవార్డు వచ్చినట్టు చూసుకోవచ్చు. ఇక ఇది దీనికి కూడా వచ్చిందట, దసరా సినిమాకి కూడా 6 అవార్డులు. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.